మీరు మా ఛానల్ని కొత్తగా చూసేవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే కొత్త వీడియోస్ని మీరు చూడగలుగుతారు. దీక్ష ఒక మల్టీనేషనల్ కంపెనీలో పనిచేస్తూ ఉంది. ఆమె ఇప్పుడు 8 నెలల ప్రెగ్నెంట్. ఆ రోజు దీక్ష నైట్ షిఫ్ట్కి వెళ్ళాలి. అందుకే ఆమె రెడీ అవుతూ ఉంటుంది. అప్పుడే వెంటనే వాళ్ళ అత్తగారుండి ఆమెకు ఫోన్ వస్తుంది. వాళ్ళు ఇలా చెప్పారు, ఈరోజు ఆఫీస్కి వెళ్ళకమ్మా, ఈరోజు గ్రహణం నాటికి గర్భిణీలు బయటికి వెళ్ళకూడదని చెప్తారు. ఈ సమయంలో చెడు శక్తులు ఇంకా ఎక్కువ అవుతాయంట. దీక్ష వాళ్ళు చెప్పింది విని కాల్ డిస్కనెక్ట్ చేసింది. తర్వాత ఆమె బ్యాగ్ తీసుకుని బయటికి వెళ్తూ ఉంటుంది. మా అత్తగారు ఉన్నారు కదా, వాళ్ళు ఏ కాలంలో బతుకుతున్నారో తెలియట్లేదు. ఇదంతా ఇలాగే ఫాలో చేస్తే అంతే, ఇంకా అయిపోతుంది సంగతులు. దీక్ష తన కార్ తీసుకుని ఆఫీస్కి బయలుదేరి వెళ్ళిపోతుంది. తనకు ఆల్రెడీ లేట్ అవ్వడం వల్ల తను షార్ట్కట్ తీసుకుని వెళ్తుంది. అందువల్ల మెయిన్ రోడ్ వల్ల కాకుండా షార్ట్కట్లోనే వెళ్తుంది. ఆ దారిలో ఎవ్వరూ ఉండలేరు. అది కూడా రాత్రి సమయంలో అస్సలు మనుషులెవరూ తిరగరు. ఇలాంటి ఒక చీకటైన దారిలో దీక్ష డ్రైవ్ చేస్తూ ఉన్నప్పుడు కొంచెం భయంగానే ఉంటుంది. కానీ టైం సేవ్ చేయడానికి ఈ దారి తప్ప వేరే ఏ దారి లేదు. అప్పుడే తను పైన ఆకాశంలో చూసినప్పుడు ఆ పూర్తి చంద్రుడి పైన గ్రహణం వస్తుంది. ఇప్పటిదాకా కొంచెం వెలుగు ఉండేది, ఇప్పుడు అది కూడా లేకుండా వెళ్తుంది. ఆ ఒక చీకట్లో దీక్ష కొంచెం ముందుకు వెళ్ళగానే తన చెవికి ఏదో ఒక బిడ్డ ఏడుపు వినపడుతుంది. దీక్ష తన కారు ఆపేసి 2 వైపులా ఇలా చూసింది. ఈ చోట్లో బిడ్డ ఎలా ఉంటుంది? ఇక్కడ ఎవరూ ఉండలేరు కదా. వెంటనే దీక్ష యొక్క కార్ హెడ్లైట్స్ బ్లింక్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు ఆమెకి ఏం చేయాలో అస్సలు తెలియట్లేదు. ఆమె వెంటనే ఇక్కడి నుండి వెళ్ళిపోవాలని అనుకుంది. అయినా ఆమె తన కార్ని స్టార్ట్ చేసినప్పుడు ఆ కార్ స్టార్ట్ అవ్వనే లేదు. ఇది చాలదని కార్ బానెట్ నుండి పొగ వస్తూ ఉంటుంది. దీక్ష అప్పుడు చూసినప్పుడు రాత్రి 12 గంటలై ఉంటుంది. తను వెంటనే ఫోన్ తీసుకుని వాళ్ళ హస్బెండ్కి కాల్ చేస్తుంది. కానీ ఆ కాల్ కనెక్ట్ అవ్వలేదు. అందుకే ఆమె ఇలా ఆలోచించింది, సరే నేనే ఏం జరిగిందో వెళ్ళి చూస్తాను. దీక్ష కార్లో నుండి దిగి ఆ బ్యానెట్ ఓపెన్ చేసి అన్నీ చెక్ చేస్తూ ఉంటుంది. దాంట్లో అన్నీ బాగానే ఉంటుంది. కానీ కార్లో ఏం ప్రాబ్లము లేకున్నప్పటికీ ఆ పొగ ఎక్కడి నుండి వచ్చింది? అప్పుడే తనకి తన వెనకాల ఎవరో ఉన్నట్టు అనిపిస్తుంది. తను వెంటనే తిరిగి చూసినప్పుడు ఆ చోట్లో నల్ల చీర కట్టుకుని ముసుగేసుకొని ఒక ఆమె నిలబడి ఉంటుంది. దీక్ష ఏదో చెప్పడానికి ముందే ఆ ఆడది చేయి చూపించి ఇలా చెప్పింది, నాకు సహాయం చేయండి, నేను అపాయంలో ఉన్నాను. ఎవరు నువ్వు? ఇంకా ఏం ప్రాబ్లం? నువ్వు ఇక్కడేం చేస్తున్నావు? నా పేరు మంజరి. నాకు పని ఇప్పిస్తానని చెప్పి ఆశ పెట్టి సిటీకి తీసుకొచ్చారు. సిటీకి వచ్చిన తర్వాత నన్ను తప్పైన చోటుకి తీసుకెళ్లారు. అక్కడ నుండి నేను చాలా కష్టపడి నా మానం కాపాడుకొని వచ్చాను. నాకు సహాయం చేయండి. వాళ్ళు ఏమైనా నన్ను చూశారంటే నన్ను మళ్ళీ వాళ్ళు అక్కడికే తీసుకెళ్ళిపోతారు. నాకు ఈ ప్రపంచంలో ఎవ్వరూ లేరు. నేను ఎక్కడికి వెళ్ళను, ఏం చేయను. నువ్వు ఇంటి పని చేస్తావా? ఆ లేడీ అవును అని తలాడిచింది. ఈమెకి ఒక పని అవసరం, నాకు ఒక మెయిడ్ కావాలి. ఇప్పుడు నా దగ్గర పనిచేసే పని ఆమె ఇప్పుడు పని వదిలేసి వెళ్తుంది. ఇప్పుడు నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను. నా వల్ల కూడా ఏమీ చెయ్యలేను. సరే నువ్వు నాతో రావచ్చు. దీక్ష అలా చెప్పగానే కార్ తనంతకు తానే స్టార్ట్ అయింది. దీన్ని చూసి ముందు ఆమె షాక్ అయింది. కానీ తర్వాత తను స్టార్ట్ చేసి వదులుంటుంది, అందువల్లే స్టార్ట్ అయి ఉంటుందని అనుకుంది. దీక్షకి ముందే చాలా లేట్ అవుతుంది. దీక్ష వెంటనే ఆ కారు తన ఇంటి వైపు నడుపుతుంది. ఎందుకంటే ఆల్రెడీ లేట్ అయింది. తన వల్ల ఆఫీస్కి వెళ్ళి ఏమీ చేయలేకపోతుంది. తను ఇంటికి వెళ్ళి వాళ్ళ బాస్కి మెయిల్ చేయాలని అనుకుంటుంది. దీక్ష మంజరిని పిలుచుకుని ఇంటికొచ్చేస్తుంది. దీక్ష ఇలా ఇంటికి తిరిగి రావడం, ఆమెతోనే వాళ్ళ అమ్మాయిని తీసుకురావడం చూసి ఆమె హస్బెండ్ అతుల్ని అడిగారు, నువ్వు చాలా త్వరగా వచ్చేసావు, ఈ అమ్మాయి ఎవరు? దీక్ష జరిగిందంతా చెప్పింది. అప్పుడు అతుల్ చెప్పాడు, నేను నీతో ముందు నుంచి చెప్తున్నాను దీక్ష. నువ్వు సెలవు తీసుకో. నీకిప్పుడు 8వ నెల కదా, నీకు విశ్రాంతి చాలా అవసరం. నాకు అలాగే అనిపిస్తుంది. అది కూడా కాకుండా ఇప్పుడు మంజరి కూడా ఉంది కదూ, ఆమె నన్ను చూసుకుంటుంది. ఓకేనా మంజరి? ఖచ్చితంగా.
ఆ తర్వాత మంజరి దీక్ష యొక్క పొట్ట మీద చేయి పెడుతుంది. ఆమె ఇలా చేయి పెట్టగానే ఆమె పొట్ట మీద భయంకరంగా మూమెంట్స్ రావడం ప్రారంభిస్తుంది. అది నాకు కడుపు నొప్పెడుతుంది, నన్ను రూమ్కి తీసుకెళ్ళు, నాకు రెస్ట్ కావాలనిపిస్తుంది. మంజరి, నువ్వు అక్కడే ఉండొచ్చు. నీకు అవసరమైనవన్నీ అక్కడున్నాయి. నువ్వు కూడా వెళ్ళి నిద్రపో. రేపొద్దున దీక్ష నీకు ఏం చేయాలో చెప్తుంది. రూమ్కి వెళ్ళగానే అతుల్ దీక్షతో ఇలా చెప్పారు. నువ్వు ఎవరిని తీసుకొచ్చావు? తను చూడటానికి చాలా భయంకరంగా ఉంది. తన బట్టలు చూసావా? తన మొహాన్ని చూసావా? ఇలాంటి ఒక అమ్మాయిని ఇంటికి తీసుకురావడం, పైగా ఇటువంటి సిచ్యువేషన్లో నాకు కొంచెం భయంగా ఉంది. లేదు అతుల్, తను ఒక అనాథ, ఆమెకి సహాయం కావాలి, అప్పుడు మాకు మెయిడ్ కావాలి కదూ. దీక్ష వెళ్ళగానే మంజరి స్టోర్ రూమ్కి వెళ్ళడానికి బదులుగా హాల్లో ఉన్న కిటికీ దగ్గరికి వెళ్ళి పడుకుంది. బయట గ్రహణంలో ఉన్న చంద్రుని చూసి ఆమె ఇలా చెప్పింది. నేను నా పని చేసేశాను, నీకు బిడ్డ పుట్టగానే నేను దాన్ని హరియాకి బలిచ్చి నేను ఇంకా 100 ఏళ్ళు బతకాలని అనుకుంటున్నాను. ఇలా చెప్పి మంజరి గట్టిగా నవ్వడానికి మొదలుపెట్టింది. తర్వాత ఇంట్లో కరెంటు పోయింది. ఆ సమయంలో మంజరి ముసుగు తొలగింది. ఆమె మొహం ఒకవైపు భయంకరంగా కాలిపోయి ఉంటుంది. మరుసటి రోజు పొద్దున్నే మంజరి స్నానం చేసి పూజ చేయడానికి వచ్చి పూజా రూమ్కొచ్చి చూసినప్పుడు అక్కడ దేవుడి విగ్రహాలన్నీ కనపడకుండా వెళ్తుంది. తను దాన్ని చూసి భయపడి అతుల్ని చూసి ఇలా చెప్పింది. అతుల్, అతుల్, ఎక్కడున్నావు నువ్వు? అతుల్ అక్కడికొచ్చి ఇలా చెప్పారు. ఏమైంది? దేవుడి శిలలు ఎక్కడికి వెళ్ళింది? నువ్వు ఏమంటున్నావు? దేవుళ్ళందరూ ఇక్కడే ఉన్నారు కదా. ఇక్కడ ఏమీ లేదు. నీకు ఏం కాలేదుగా? కొంతమందికి ఈ సమయంలో కొన్ని భ్రమలు కలుగుతాయి. ఈ గ్రామంలో నేను చాలామంది అమ్మాయిలను ఇలా చూశాను. ఇలా జరిగేది చాలా సహజమే. నువ్వు సరిగ్గానే చెప్పావు మంజరి. దీక్ష, నీకు ఇదంతా కూడా ఒక భ్రమ. రా, వచ్చి విశ్రాంతి తీసుకో. పూజ గురించి నేను చూసుకుంటాను. వీళ్ళు మనల్ని ఎందుకు నమ్మట్లేదు? ఆ రోజు పూర్తిగా ఆమెకు ఒంట్లో బాలేనప్పుడు ఆమె మొత్తంగా రెస్ట్ తీసుకుంటూ ఉంటుంది. ఆ రోజు నుండి రోజు ఇలాంటిదే ఏదో జరుగుతూ ఉంటుంది. కొన్నిసారి బిడ్డ ఏడవడం విని ఆమె లేచి కూర్చుంటుంది. లేదంటే కొన్నిసార్లు ఎవరో అమ్మాయి ఏడుస్తూ ఉన్నట్టుగా శబ్దం వినపడుతుంది. ఆ అమ్మాయి తన కంటికి కూడా కనిపిస్తూ ఉంటుంది. భయం పోగొట్టడానికి ఆమె దేవుడిని వేడుకున్నప్పుడల్లా తన కడుపు చాలా నొప్పెట్టడం మొదలు పెడుతుంది. దీక్ష అతుల్కి దీని గురించి అంతా చెప్పినప్పుడల్లా అతుల్ ఇదంతా నీ భ్రమ అని చెప్తూ ఉంటారు. కానీ దీక్షకి ఏదో ప్రాబ్లం ఉందనేది అతను తెలుసుకుంటాడు. ఆయనకి దీక్ష గురించి చాలా ఆలోచన ఉంటుంది. ఈ విషయాలన్నీ మొదలుపెట్టి పూర్తిగా 6 రోజులవుతుంది. తర్వాత మరుసటి రోజు అతను చాలా చింతిస్తూ ఆఫీస్లో కూర్చుని ఉంటాడు. ఆయన దీక్ష గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆఫీస్లో ఉన్న ఒక సీనియర్ లేడీ కొలీగ్ అతుల్ దగ్గర ఏమి అని అడిగాడు. అప్పుడు అతుల్ వాళ్లతో దీక్షకి ఏమేం జరిగిందో అన్నీ అతనితో చెప్పారు. తర్వాత దీక్షని ఎవరికైనా చూపిద్దామా అని డాక్టర్ అడిగారు. అప్పుడు ఆ లేడీ కొలీగ్ చెప్పింది, వాళ్ళ రిలేటివ్స్లో ఒక్కరు వాళ్ళు డాక్టర్ కాకపోయినా చాలా విషయాలు చెప్పారు. అది కాకుండా దీక్ష యొక్క పరిస్థితి చాలా విచిత్రంగా ఉంది అని చెప్పుకుంటున్నారు. ఇప్పుడు దీక్షకి 8 నెలలవుతుంది. వాళ్ల మీద చెడ్డ శక్తుల ప్రభావం కూడా ఉంటుంది అని వాళ్ళు అతుల్తో చెప్తారు. నార్మల్గా అతుల్ ఎవరినీ అసలు నమ్మరు. కానీ దీక్ష కోసం ఆయన ఏది చేయడానికైనా రెడీగా ఉంటారు. అప్పుడు సాయంత్రం సమయంలో దీక్షకి ఫోన్ చేసి వెంటనే ఇంటికి తిరిగి వస్తానని అతుల్ చెప్పాడు. దాని తర్వాత బయటికి వెళ్తానని చెప్పి దీక్షతో రెడీగా ఉండమని చెప్పారు. వెంటనే దీక్ష కూడా రెడీ అయ్యి సోఫాలో అతుల్ కోసం వెయిట్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడే కూర్చుని తనకి నిద్రొచ్చింది. కానీ అప్పుడే ఉన్నట్టుండి ఆమె పొట్ట మీద ఎవరో తాకుతున్నట్టు అనిపించింది. ఇలా చెయ్యి తడివి చూసినప్పుడు పాపం దీక్ష పొట్టలో చాలా నొప్పి పుడుతుంది. పాపం ఆమె వల్ల ఆమె ఆ నొప్పి తట్టుకోలేకపోయింది. అప్పుడు ఆమె కళ్ళు తెరిచి చూసినప్పుడు తన ఎదురుగా జుట్టు విరబోసుకుని తెల్ల మొహం వేసుకుని ఒక ఆడది ఆమె పొట్టనే తాకుతూ ఉంటుంది. దీన్నంతా చూసి దీక్ష భయపడి గట్టిగా అరిచేస్తుంది. అప్పుడు ఉన్నట్టుండి ఆమె వెంటనే కళ్ళు తెరిచింది. కానీ ఆమె ఇప్పుడు తన ఇంట్లో సోఫాలోనే కూర్చుని ఉంటుంది. కానీ అన్ని వైపులా చీకటిగా ఉంటుంది. ఇది ఎలాంటి కళ? అతుల్ ఇంకా రాలేదా? అతుల్? దీక్షకి దాహమేస్తుంది. ఆమె వెంటనే మాట్లాడుతుంది. మంజరి, మంజరి, ఎక్కడున్నావు నువ్వు? ఒక గ్లాస్ నీళ్ళివ్వవా?
మంజరి నీళ్లు తీసుకొస్తుంది. ఆమె ఎప్పటిలాగే ముసుగు వేసుకుని ఉంటుంది. దీక్ష ఆ నీళ్ల గ్లాస్ తీసుకుని మంజరితో ఇలా చెప్తుంది. నువ్వెందుకు ఎప్పుడూ ముసుగేసుకునే ఉన్నావు? వేరే వాళ్ల ముందు మొహం చూపించకుండా ఉండడానికి మీ గ్రామంలో ఇది ఒక ఆచారమని నాకు తెలుసు. కానీ నా ఎదురుగా నువ్వు ముసుగు లేకుండానే ఉండొచ్చే. నువ్వు నా మొహాన్ని చూడాలనుకుంటున్నావా? దీక్షకి తన గొంతు చాలా శోకంగా ఉండేటట్టు అనిపించింది. కానీ తన ఇన్స్టింక్ట్స్ని చూడకుండా తను ఇలా చెప్పింది. అవును, నువ్వు నీ ముసుగు తీసేయ్. మంజరి వెంటనే తన ముసుగు తీసేసింది. తన మొహం చూడగానే దీక్ష చేతి నుండి గ్లాస్ పడేసింది. కానీ తను భయంకరంగా అరవడం మొదలుపెట్టింది. కానీ ఆ ఆడది ఇంకెవరో కాదు, దీక్షకి కొంతకాలానికి ముందు కలలోకొచ్చిన అదే ఆవిడ. దీక్ష వెంటనే ఉన్న చోటు నుండి లేచి కూర్చుని ఇలా చెప్పింది. నువ్వు మంజరి దీక్ష పొట్టు చూపించి ఇలా అనింది. సాతాన్ యొక్క బిడ్డ నీ కడుపులో ఉంది. అతన్ని తీసుకువెళ్ళడానికే వచ్చాను. దాన్ని చూడగానే దీక్ష పొట్ట మీద చేయి పెట్టుకుని ఇలా చెప్పింది. సాతాన్ యొక్క బిడ్డ? ఏం చెప్తున్నావు మంజరి? అప్పుడే ఉన్నట్టుండి దీక్ష తన పొట్ట ఖాళీగా ఉన్నట్టు చూసింది. తను ఇప్పుడు ప్రెగ్నెంట్గానే లేదు. ఇప్పుడు దీక్షకి తన బిడ్డ ఎక్కడికి వెళ్ళిందో అస్సలు తెలీదు. దీక్ష భయపడుతూ ఇలా చెప్పింది. ఇదంతా ఏంటి? నువ్వెవరు? నువ్వేం చేస్తున్నావు? నా బిడ్డ ఎక్కడా? కానీ అప్పుడే ఉన్నట్టుండి తన చెవులకి ఏదో బిడ్డ నవ్వుతూ ఉన్నట్టు వినపడింది. తన పక్కనే ఏదో బిడ్డ నవ్వుతూ ఆడుతూ ఉన్నట్టు తనకు వినపడుతుంది. మంజరి వెంటనే తన ఒక చేతిని సైగ చేసి చూపెట్టింది. అప్పుడు దీక్ష ఏం చూసిందంటే ఒక చిన్న బిడ్డ వాళ్ళ గోడ వైపు ఎక్కుకుంటూ వెళ్తూ ఉంటుంది. తర్వాత ఆ బిడ్డ దీక్షనే చూస్తూ ఉంటుంది. అతను విచిత్రంగా నవ్వడం మొదలుపెట్టాడు. దాన్ని చూసి దీక్ష అరిచింది. తను అక్కడి నుండి పరిగెత్తుకుంటూ వెళ్ళింది. దీక్ష ఎలా వెళ్ళినా అక్కడున్న తలుపులన్నీ మూసుకుంటూ వెళ్తుంది. అప్పుడే ఉన్నట్టుండి దీక్ష ఎదురుగా మంజరి వచ్చి ఇలా చెప్పింది. నువ్వు ఎక్కడికి వెళ్ళలేవు, ఎక్కడికి వెళ్ళలేవు. నీ వల్ల ఒకే ఒక చోటుకు మాత్రమే వెళ్ళగలుగుతావు. అది చీకటి ప్రపంచం. దీక్ష చేతులు చూపించి ఇలా చెప్పింది. ఎవరు నువ్వు? నాకెందుకు నువ్వు ఇలా చేస్తున్నావు? నన్ను వదిలేయ్, నేను నీకు సహాయం చేస్తాను. నువ్వు ఏం అడిగినా నేను చేస్తాను. నేనే హరియా, రాత్రి యొక్క చీకటిని. నాకు 100 ఏళ్లకు ఒక్కసారి ఇంకో 100 ఏళ్లకు సరిపడేలాగా బతకడం కోసం గ్రహణం జరిగి ముగించిన 7వ రోజు ఒక గర్భిణీ ఆడదాన్ని బలివ్వాలి. తర్వాత ఆమె బిడ్డను సాతాన్కి ఇవ్వాలి. నాకు సహాయం చేయాలని అనుకున్నావంటే నీ ప్రాణాల్ని నాకివ్వు. నీ బిడ్డ యొక్క ఆత్మను నేను ముందే సాతాన్కి ఇచ్చేశాను. దీక్ష ఏడుస్తూనే ఇలా చెప్పింది. నేనే దీనికి లేదు, నన్ను వదిలే. ఎందుకంటే గ్రహణం రోజు నువ్వే నన్ను నా ఇంటికి తీసుకొచ్చావు. నువ్వే నన్ను చెయ్యి పట్టుకుని ఇంటికి తీసుకొచ్చావు. ఇప్పుడు సమయం వచ్చేసింది. ఇలా చెప్పి తను దీక్ష యొక్క చేతులు పట్టుకుని ఆమెని మిద్ద మీద నుండే ఈడ్చుకుని లాక్కుని వెళ్ళింది. దీక్ష అరుస్తూనే ఉంటుంది. మంజరి దీక్షని మేడ మీద నుండి తోయిస్తూ ఇలా చెప్పింది. అహర్య ఒక బలిని తీసుకో. మీరు మా ఛానల్ ని కొత్తగా చూసేవారైతే మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ని మర్చిపోకుండా క్లిక్ చేయండి. అప్పుడే మేము వేసే కొత్త వీడియోస్ ని మీరు చూడగలుగుతారు.